గత 3 రోజులుగా ఎక్కడ చూసినా శివాజీ, శివాజీ, శివాజీ. శివాజీ గారే కనపడుతున్నారు. శివాజీ గారే వినపడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆయన అన్న మాటల్లో 3 మాటలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ సామాను. మీరు ఒక స్టేచర్ ఉన్న పర్సన్. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే భయ్యా సామాన్ అంటే తప్పేంటి, ఇన్స్టాలో వాడు ఎవడో అన్నాడు కదా, అది చాలా ఫేమస్ అయింది కదా, అప్పుడు ఎవడు మాట్లాడలేదు. చికిరీ సాంగ్లో సామాను అన్న పదం ఉంది, దానికి ఏం మీరు అబ్జెక్ట్ చేయట్లేదు, కానీ శివాజీ గారు అంటేనే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు భయ్యా. ఎవడో గొట్టం గారు మాట్లాడేదానికి, ఒక స్టేచర్ ఉన్న పెద్ద మనిషి మాట్లాడడానికి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి మాటలు మాట్లాడడం 100కి 100 పాళ్ళు తప్పు. ఈ పదానికి శివాజీ గారు ఆల్రెడీ సారీ కూడా చెప్పారు. అంటే చిక్రీ మూవీలో సామాను అన్న పదం వాడారు కదా, అప్పుడు ఎవరు నోరు లేపలేదు. ఏంటి అంటే చిక్రీ మూవీ లిరిసిస్ట్ గారు చెప్పిన మాటలు వినండి ఆ సాంగ్ గురించి. ఇక్కడ క్యారెక్టర్ ఏంటి అంటే విలేజ్ లో పెద్ద ఎక్స్పోజర్ లేని పర్సన్ చప్రి, వాడు ప్రేమతో పాడట్లేదు ఆ అమ్మాయి గురించి, లస్ట్, కోరికతో, ఒక డిజైర్తో పాడుతున్నాడు. అలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి ఇంటెన్షన్తో పాడతాడు అన్నదే ఆ సాంగ్. సో దానికి ఇక్కడ శివాజీ గారిని తీసుకొచ్చి అక్కడ లేపలేదు నోరు, ఇక్కడ లేపుతున్నారు అంటే చాలా తప్పు. సామాను ఈజ్ అన్ అబ్జెక్టిఫైయింగ్ వర్డ్ అండ్ అది అబ్జెక్టిఫై చేసినట్టే ఉంది కాబట్టి అది తప్పు.